హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. గోంగూరని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. నేను 1/2 kg చికెన్కి 5 చిన్న కట్టల గోంగూర తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, గోంగూరలోకి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. గోంగూరని ఇప్పుడు మనం ఉడకపెట్టుకోవడానికి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. గోంగూరలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ గోంగూర అనేది మన స్టవ్ మీద పెట్టుకొని ఈ గోంగూరని ఉడికించుకోవాలి. చూసారు కదా, గోంగూరలో ఉన్న వాటర్తో ఈ గోంగూర అనేది పూర్తిగా ఉడుకుతుంది. మన వాటర్ అనేది పోయక్కర్లేదు. ఇలా గోంగూరలో ఉన్న వాటర్ అంతా పూర్తిగా అయిపోయి ఇలా ఉడికినప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను 1 స్పూన్నర కల్లుప్పు వేసాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా కలిపి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూరలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 అర స్పూన్ కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేసిన తర్వాత ఈ గోంగూరని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. మరీ మెత్తటి పేస్ట్గా మాత్రం మెదుపుకోకూడదు. మెదుపుకున్న గోంగూరని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చే వరకు మన ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యన ఒకసారి కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 2 నుండి 5 నిమిషాల వరకు ఈ చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. ఈ చికెన్లో వచ్చిన వాటర్తో పూర్తిగా చికెన్ని ఉడకనివ్వాలి. మధ్యన ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్లో ఉన్న వాటరు పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఈ చికెన్ లైట్గా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. మనం పోసిన వాటర్ సగం వరకు అయిపోయే వరకు మధ్యన ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. మనం పోసిన వాటర్ ఇలా సగం అయిపోయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మనం ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూరను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. చికెన్ కొద్దిగా దగ్గరికి వస్తున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని 1 అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది మనకు సపరేట్ అయింది. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పుల్లటి గోంగూర చికెన్ సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, సింపుల్గా గోంగూర చికెన్ ఇలా చేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.